రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఇక్కడ ఏదైతే జాబ్ క్యాలెండర్ అనే గవర్నమెంట్ మరి ఎన్నికలకు ముందు ప్రకటించిందో ఆ జాబ్ క్యాలెండర్ యొక్క అనౌన్స్మెంట్ అనేది కొంచెం ఆలస్యం కావటం, దీని ద్వారా చాలామంది అంటే ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రము కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జాబ్ క్యాలెండర్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంటే ఎవరైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి క్వాలిఫై కాని వాళ్ళు, అంటే ప్రధానంగా గ్రూప్ 2 కొంతమంది రాస్తున్నారు, 92,000 మంది రాస్తున్నారు. అదే మాదిరిగా గ్రూప్ 1 రాస్తున్నారు, అదే మాదిరిగా డిప్యూటీ ఈఓ రాస్తున్నారు, అదే మాదిరిగా ఇక ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూడటం లేదు. జాబ్ క్యాలెండర్ కోసం కేవలము అంటే గతంలో కొన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి మిగతా అంటే నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ మెయిన్స్ వరకు వెళ్ళి సక్సెస్ కాని వాళ్ళు కావచ్చు, కాకపోతే ఫ్రెష్ గా మళ్ళా ఏదైతే ఇప్పుడు ఫ్రెష్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రంగంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం బాగా వెయిట్ చేస్తారు. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ అనే ప్రక్రియ గురించి జస్ట్ మనకు తెలిసిన సమాచారం మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఆలస్యం అవుతుంది అనే దానికి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఆల్రెడీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిసెంబర్ నెలలో ఈ జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన ఒక డ్రాఫ్ట్, అంటే అన్అఫీషియల్ గా ఒక డ్రాఫ్ట్ ని గవర్నమెంట్ బయటికి జస్ట్ అన్అఫీషియల్ గా రిలీజ్ చేసింది. కొంతమంది మిత్రులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు. ఆ జాబ్ క్యాలెండర్ లో ఏవైతే గవర్నమెంట్ చూపించిన పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ మిత్రులను బాగా నిరుత్సాహపరిచింది. అంటే ఆ జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్ ఏదైతే మనకు అన్అఫీషియల్ గా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం పైన నమ్మకంతో ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ మిత్రులను చాలా వరకు నిరుత్సాహపరిచింది. సో గవర్నమెంట్ కు వెంటనే సంకేతాలు వెళ్ళిపోవడం, అంటే మనము అన్అఫీషియల్ గా ఒక జాబ్ క్యాలెండర్ ని మరి బయటికి రిలీజ్ చేస్తే అన్ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని గవర్నమెంట్ వెంటనే ఏం చేస్తుంది, మొత్తానికి రిసీవ్ చేసుకుంది. గవర్నమెంట్ నిరుద్యోగ మిత్రులు దానిపైన వెదజల్లిన అభిప్రాయాన్ని వెంటనే రిసీవ్ చేసుకోగలిగింది. సో కాబట్టి డిసెంబర్ లో అన్అఫీషియల్ గా డ్రాఫ్ట్ రూపంలో వచ్చిన జాబ్ క్యాలెండర్ ని అఫీషియల్ గా జనవరి 12వ తారీఖున అధికారికంగా విడుదల చేయాలి అనుకోని కూడా రకరకాల కారణాలతోటి ఆ జాబ్ క్యాలెండర్ ప్రక్రియను పక్కన పట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు పక్కన పెట్టేసింది అంటే, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన ఆ పోస్టుల వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఎంతగానో నమ్మకంతో ఎదురు చూస్తున్న నిరుద్యోగ మిత్రుల్లో ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఆశలు నింపలేకపోయింది, నిరుత్సాహాన్ని రేకెత్తించింది. కాబట్టి వాళ్ళలో మనం నిరుత్సాహాన్ని రేకెత్తించకుండా వాళ్ళలో కొత్త ఆశలు రేకెత్తించాలి, వాళ్ళ పైన నిరుద్యోగ మిత్రులకు ప్రభుత్వం పైన నమ్మకం కలిగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మరొకసారి పునరాలోచనలో పడిపోయింది. దానిలో భాగంగానే ఇక భవిష్యత్తులో ఖాళీలయ్యే వివరాలన్నింటినీ కూడా, అది జూన్ వరకు కావచ్చు, లేకపోతే డిసెంబర్ 30 వరకు కావచ్చు, 2025 డిసెంబర్ 30 నాటికి ఏవైతే వేకెన్సీస్ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే ఏవైతే వేకెన్సీస్ అన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించే పనిలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో కాబట్టి వాటన్నిటిని కూడా సేకరించి నిరుద్యోగ మిత్రులకు ఏదైతే నిరుత్సాహంగా ఉన్న నిరుద్యోగ మిత్రులను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, వాళ్ళని తృప్తిపరిచే ఉద్దేశంతో మరి డ్రాఫ్ట్ రూపంలో గతంలో విడుదలైన జాబ్ క్యాలెండరే కాకుండా కొత్తగా
ఇంకా కొంచెం కొత్తగా మంచిగా అందరూ హ్యాపీగా పర్లేదు జాబ్ క్యాలెండర్ బాగుంది అన్న ఉద్దేశంతో మరి నిరుద్యోగ మిత్రులందరినీ కూడా సంతోషపరిచే ఉద్దేశంతో మరి ప్రభుత్వం మరొక్కసారి మరి యొక్క వేకెన్సీస్ యొక్క సేకరణ చేపట్టింది ఆల్రెడీ. ఆ వేకెన్సీస్ యొక్క సేకరణ మొత్తం కంప్లీట్ చేసి మరి మార్చి 30 నాటికి ఉగాది నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ ఒక దాన్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది అనేది మనకు తెలిసిన సమాచారం. కాబట్టి నిరుద్యోగ మిత్రులు ఎంతకాలంగానో మరి ఎదురు చూస్తున్న నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, మంచి ఏమంటుందాన్ని ఒక మంచి శుభపరిణామంగా మనం భావించాలి. కాబట్టి మనం గతంలో ఏవైతే జాబ్ క్యాలెండర్లు అంటే డిసెంబర్లో అన్అఫిషియల్ గా విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో ఉండే ఉద్యోగాలతో పాటు కొత్తగా మరికొన్ని ఉద్యోగాలు అంటే రాబోయే కాలంలో డిసెంబర్ నాటికి కావచ్చు లేదా జనవరి నాటికి కావచ్చు మరి ఏవైతే ఉద్యోగాల యొక్క వేకెన్సీస్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ వేకెన్సీస్ మొత్తాన్ని సేకరించి ఏది డిపార్ట్మెంట్ల వారీగా సేకరించేసి జాబ్ క్యాలెండర్ ఒకదాన్ని మళ్ళీ అందరికీ ఆమోదయోగ్యమైన జాబ్ క్యాలెండర్ ఒకదాన్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అనేది అన్అఫిషియల్ గా మనకు తెలిసిన సమాచారం. కాబట్టి మిత్రులు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, డిప్యూటీవీ ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, రకరకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, ఎవరైతే రాబోయే జాబ్ క్యాలెండర్ పైన మీరు మంచి నమ్మకాలు పెట్టుకున్నారో మీ యొక్క ప్రిపరేషన్ ప్రక్రియను మాత్రము ఆపకండి, రోజు కంటిన్యూ చేయండి. మీ పనులు చేసుకుంటూనే మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేసేయండి. కంపల్సరిగా మార్చి 30 అంటే ఉగాది నాటికి మరి మనందరం కళ్ళగంటన జాబ్ క్యాలెండర్ అనేది రావడానికి అవకాశం ఉంటుందనేది నాకు తెలిసిన సమాచారం. ఓకేనా? సో కాబట్టి అదే మాదిరిగా అదే సమయానికి డిఎస్సి కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతుంది. డిఎస్సి కొత్త నోటిఫికేషన్ కూడా మార్చి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 24 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. మరి మార్చి 3, 4 తారీఖు వరకు సుమారుగా ఒక 15 రోజుల పాటు జరగబోతున్నాయి. కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించేసింది ఆల్రెడీ. సో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్టు కూడా మనం మార్చి వరకు పొడిగించినా కానీ ముందే రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ముందే రిపోర్ట్ ఇస్తే ఈ 15 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆ బిల్లును కూడా రాష్ట్ర శాసనసభ శాసన మండలి రెండు కూడా ఆమోదించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కానీ మార్చి ఫస్ట్ వీక్ నాటికి అదంతా కూడా కంప్లీట్ చేసుకొని మార్చి చివరి నాటికి డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కూడా రెండు కూడా ఒకటేసారి ఒకరోజు అటు ఇటుగానే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మిత్రులందరూ మన పని మనం పర్ఫెక్ట్ గా చేయడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు, జాబ్ క్యాలెండర్ కోసం సీరియస్ గా ఎదురు చూస్తున్న మిత్రులందరికీ ఒక శుభ పరిణామం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనము గమనించిన అంశాలను మాత్రమే మన వ్యక్తిగతంగా మీకు తెలియపరుస్తుంది తప్ప అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది మాత్రమే ఫైనల్ గా మనం సేకరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో కాబట్టి జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆలస్యం అవుతుంది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని కూడా రాబోయే బడ్జెట్ సమావేశంలో ఆమోదిస్తారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు బట్టి ఆమోదిస్తారా అనేది మనం ఎదురు చూడాలి. ఏదైనా కానీ ఈ ప్రక్రియ మొత్తం కూడా మార్చి ఫస్ట్ వీక్ నాటికి కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మార్చి 23 డెడ్ లైన్ పెట్టారు ఏది రిపోర్ట్ ఇవ్వడానికి, ఆ మార్చి 23 లోపు మనకు రిపోర్ట్ ఇచ్చేస్తే ఆ లోపు బడ్జెట్ సమావేశాలు అయిపోతే అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ మనం పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని కూడా మనం ముందుగా అంటే మనం ఊహించుకుంటూ మార్చి 30 నాటికి మరి అద్భుతమైన జాబ్ క్యాలెండర్ మరియు మనం ఎంతకాలంగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం. డిఎస్సి యొక్క ప్రక్రియ మొత్తం కూడా జూలై నెలలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో వస్తే ఎగ్జామ్స్ అంతా కూడా జూలై నెలలో మొత్తం డిఎస్సి ఎగ్జామ్స్ మాత్రమే జరుగుతాయని మనకు తెలిసిన సమాచారం. జూలై నెల మొత్తం కూడా డిఎస్సి ఎగ్జామ్స్ మాత్రం జరుగుతాయి. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇక మీ వేగాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా?
సో కాబట్టి ఇక్కడ ఇది మనకు తెలిసిన అధికారిక సమాచారం కాదు, అనధికారిక సమాచారం మాత్రమే. ఏ సమాచారమైనా కానీ మనకు ఫైనల్ గా ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రం మనం ఫైనల్ గా తీసుకోవడం, దాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఇది జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వాస్తవంగా ఏం జరుగుతుంది, అది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది, డిఎస్సి ప్రక్రియ యొక్క ప్రత్యేకత ఏంటి, సో కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పాటుగా చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ డిఎల్ జేఎల్ కోసం, అంటే ఆల్రెడీ ఏపీఎస్సి చాలా వరకు అన్నిటికీ నోటిఫికేషన్, అన్నిటికీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది. ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. సో వీటికి కూడా నాకు తెలిసి మాక్సిమం మార్చి ఫస్ట్ వీక్ లో కావచ్చు, సెకండ్ వీక్ లో కావచ్చు ఎగ్జామ్ డేట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా నేను చెప్పాను ఇంతకుముందే జూన్ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పన్నారు. కాబట్టి మాక్సిమం జూన్ నెలలో ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి ఎగ్జామ్స్ మొత్తం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా మరిక, థ్యాంక్ యూ.